సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. లోక్తంత్ర జనతాదళ్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మరి నా పేరు సంజయ్ ఆనంద్. తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఇటీవల నియామకాలు జరిగాయి. మరి గౌరవనీయులు మరి నేషనల్ ప్రెసిడెంట్ జావేద్ రాజా గారు, తర్వాత తెలంగాణ ఆంధ్ర ఇన్ఛార్జ్ మా మధ్యలో ఉంటున్న రత్నం గారు, వారి యొక్క ఆధ్వర్యంలో మరి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి ఇద్దరికి కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే దినాల్లో జరగబోవు లోకల్ బాడీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్, జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, ఈ ఎలక్షన్లలో లోక్తంత్ర జనతాదళ్ పార్టీ గట్టి పోటీ ఇవ్వాలని, నాయకులను మరి ప్రతి ఒక్క ఎలక్షన్స్లో వాళ్ళని నిలబెట్టి ప్రాముఖ్యంగా రాబోయే 2029 మరి అన్ని ఎన్నికలలో జరగబోయే ప్రతి ఎన్నికలలో పోటీ ఉంటుంది. దాని నిమిత్తమై సమీక్ష కొరకు మన మధ్యలో నేషనల్ ప్రెసిడెంట్ గారు జావేద్ రాజా గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో సమీక్ష జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ సమ్ముఖంగా మరి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో అనేకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వాటిని సమీక్షించడానికి సార్ గారు వచ్చారు. అదేవిధంగా మన మధ్యలో ప్రాముఖ్యమైన నాయకులు మరి శాంపాల్ గారు, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, వారు కూడా మన మధ్య ఉండడము చాలా సంతోషకరం. వారి యొక్క మద్దతు కూడా ఈ యొక్క పార్టీకి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మరి సమగ్ర సమాజంలో సమగ్ర అభివృద్ధి జరగాలని, ప్రతి కులం వారికి మరి పార్టిసిపేషన్ ప్రాముఖ్యంగా మరి ఈక్వల్ డిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ ఉండాలని ఈ యొక్క ఎల్జేడి పార్టీ ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర, ఇండియా అంతా కూడా మరి ఇదే పాలసీస్ పెట్టుకొని ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా మన మధ్యలో మరి శాంపాల్ గారు కూడా ఉన్నారు. వారు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఏ పార్టీ అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ సాగిపోతామంటే అది ఎంతో స్వాగతించవలసిన విషయం. ఈ రోజున మన దేశంలో ఆ రాజ్యాంగాన్ని సవరించేది గాను, లేకపోతే తోలునాడేది గాను, కించపరిచేది గాను, తక్కువ చేసే విధానాలు చాలా వస్తున్నాయి. వారు ఇచ్చిన ఈ పార్టీ ఇచ్చిన ఈ యొక్క ఈరోజు పత్రికా ప్రకటనలో 100% 100% we will take care of the constitution and constitution's features, అవి అప్లికబుల్ చేస్తామని చెప్తున్నారు. దాన్ని డాక్టర్ అంబేద్కర్ గారి స్టూడెంట్గా నేను ఆయన్ని చదువుకున్నాను, ఆయన జీవితాన్ని. దానికి ఆ విధంగా మరి ఈ పార్టీ ఇటువంటి పని చేస్తున్నందుకు మేము భారతదేశంలో 28 రాష్ట్రాల్లో వారికి తోడుగా ఉంటాం. మరి రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ రాజ్యాంగం వక్రీకరించబడకుండా, రాజ్యాంగం క్షీణించిపోకుండా, లేకపోతే రాజ్యాంగాన్ని తప్పుడుగా తీయకుండా దాన్ని మనసా వాచ వర్డ్ అండ్ డీడ్లో దాన్ని పాటిస్తారని ఈ యొక్క పార్టీ ప్రకటించిన దాన్ని మేము స్వాగతిస్తూ, మరి అనేక అంశాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా మాట్లాడతారు. తర్వాత మీరు అడిగినప్పుడు ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ. ఎంఈ సంజయ్ గారు కూడా ఉన్నారు. వారు కూడా వారికి ఇంగ్లీష్లో ఎక్కువగా ఫ్లూయెన్స్ ఉంది కాబట్టి వారు ఇంగ్లీష్లో కొన్ని నిమిషాలు వారు కూడా మాట్లాడతారు. I thank our national president, Mr. Javed Raza Garu, for giving me this opportunity, and I thank our Andhra State President, Brother Ratnam Garu, for giving me this opportunity. And I speak on behalf of women, and I speak on behalf of Loktantrik Janata Dal Party, and I would like to
invite all the women who would like to participate in active politics to come and join our party, as we believe in 50% representation of women in our party for the equality and equal rights of women. Please come and join us to fight for the freedom of women and equal rights of women. Thank you. LJD లోక్తాంత్రిక్ జనతాదళ్ తెలంగాణ నూతన అధ్యక్షులు ఎం సంజయ్ ఆనంద్ గారికి అభినందనలు తెలుపుతూ, మీ నాయకత్వంలో 2028లో తెలంగాణలో ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజల ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ విశేష చెబుతున్నాం. తెలంగాణలో మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలి. కేంద్రంలో కూడా తెలంగాణ ప్రాతినిధ్యం ఉండి కేంద్ర బడ్జెట్ నుంచి న్యాయమైన వాటా వచ్చే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, దేశంలో ఏర్పాటు చేయడానికి ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ భాగస్వామ్యం తెలంగాణ ప్రభుత్వం అవుతుంది, తెలంగాణ పార్టీ అవుతుందని ఆకాంక్షిస్తూ, నూతన అధ్యక్షులు సంజయ్ ఆనంద్ ప్రజాసేవకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. విజయం కావాలని ఆకాంక్షిస్తున్నాం. సంజయ్ ఆనంద్ ప్రజాసేవ చేయటానికి రాజ్యాంగ, ప్రజాస్వామిక, పార్లమెంటరీ ఫలాలు సహజంగా పూర్తిగా ప్రతి ఓటరికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి అందించడానికి ఆయన కంకణం కట్టుకొని నాయకుడుగా కాకుండా సేవకుడుగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. తెలంగాణ ప్రజలారా ఎల్జేడీలో చేరమని, ఎల్జేడీలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఎల్జేడీ లోక్తాంత్రిక్ జనతాదళ్లో సంజయ్ ఆనంద్ గారి నాయకత్వంలో తెలంగాణలో నూతన సమాజాన్ని తీసుకొచ్చి, మతపరమైన నూతన సమాజాన్ని, స్త్రీ పురుష లింగ సమానత్వం ఉన్న నూతన సమాజాన్ని, ఆర్థిక సమానత్వం, ఆర్థిక ప్రజాస్వామ్యం, తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి ఆర్థిక ప్రజాస్వామ్యం రావటానికి ఈ పార్టీ సంజయ్ ఆనంద్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అదే కాకుండా కుల సమానతలు తీసుకొచ్చిన ఒక నూతన సమాజం నిర్మించడానికే ఈ ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ గారు పనిచేయడానికి కంకణం కట్టుకున్నారు. సంజయ్ ఆనంద్ గారు ఎల్జేడి తెలంగాణ నూతన వ్యవస్థను నిర్మించడానికి, ఆ నూతన వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా జడ్జిల్లో, మంత్రుల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో, విద్యలో అన్ని కులాలకు, తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు వ్యవస్థ అంతటిలో న్యాయమైన వాటా తీసుకురావడానికి సంజయ్ ఆనంద్ గారు తెలంగాణ ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చారు. తెలంగాణ ప్రజలారా సంజయ్ ఆనంద్ గారి నాయకత్వాన్ని, పిలుపుని అందుకొని భాగస్వాములు కండి, సహచరులు కమ్మని పిలుపునిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ సేవ చేయటానికే ఇది ఎల్జేడి పార్టీ. మరి ప్రత్యామ్నాయ పార్టీగా, భారతీయుల పార్టీగా డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం చేసిన భారతీయులందరూ, ఎన్ఆర్ఐలందరూ సహచరులు, భాగస్వాములు చేసుకొని ప్రజాసేవకు వచ్చిన సంజయ్ ఆనంద్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణలో ఉన్న రైతులందరికీ, వ్యవసాయదారులందరికీ పంటకు లాభదాయక ధర రావటానికే ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్, పండించిన పంటకు లాభదాయక ధర, పండించేవాడికి భూమి కోసమే ఎల్జేడి సంజయ్ ఆనంద్ పనిచేయటానికి, తెలంగాణ ప్రజల సేవ చేయటానికి వచ్చింది. మరి కూలీకి, కార్మికుడికి సమాన కనీస వేతనం ఇప్పించడానికే ఎల్జేడి సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. మరి సమాన మేలిమి విద్య, వైద్యం, ఉద్యోగం, జీతాలు, యాజమాన్యం, ప్రభుత్వ సేవలు ప్రతి ఓటరికి సహజంగా, పరిపూర్ణంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరికి కల్పించడానికే ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ సేవ చేయడానికి ప్రజల ముందుకు వచ్చారు. మరి మహిళలకు 50% పదవుల్లో, సీట్లలో వాటా కల్పించి హిందూ కోడ్ బిల్లుతో సమానత్వం, న్యాయమైన వాటా తీసుకురావడానికి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ ప్రజాసేవలోకి వచ్చారు. బీసీలకు మండల సిఫార్సులు అమలు చేసి సమానత్వం, న్యాయమైన వాటా తీసుకురావడానికే ఎల్జేడి సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. మరి ఓసీ సూత్రులకు, కాపు, రెడ్డి, కమ్మ, వెలమలకు చదువుల్లో, ఉద్యోగాలలో, పదవుల్లో న్యాయమైన వాటా కల్పించడానికే ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ సంజయ్ ఆనంద్ పనిచేయబోతున్నారు. యువతందరికీ కోఆపరేటివ్లో, గవర్నమెంట్లో, పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా దిగుమతులను ఆపి, క్రోనీ కార్పొరేటిజాన్ని ఆపి, యాంత్రీకరణను ఆపి యువతందరికీ ఉద్యోగాలు కల్పించడానికి సేవకుడుగా, యువకులకి, తెలంగాణ ప్రజలందరికీ సేవకుడుగా వచ్చిన సంజయ్ ఆనంద్ని ఆదరించమని, సంజయ్ ఆనంద్తో, ఎల్జేడీతో, లోక్తాంత్రిక్ జనతాదళ్తో చేరాలనుకుంటున్న వాళ్ళు
ఓటర్లను చైతన్యవంతులు చేయడంలో సహచరులు భాగస్వాములు కావాలనుకుంటున్న వాళ్ళు, పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎం సంజయ్ ఆనంద్ని 7671001976కి 8500245695కి సంప్రదించి సహచరులు భాగస్వాములు కమ్మని సంజయ్ ఆనంద్ గారి నాయకత్వాన్ని, ఆయన ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఆ సందర్భాన్ని ఆహ్వానించి గౌరవించమని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. सभी मीडिया के साथियों को मैं धन्यवाद देना चाहता हूं कि आप लोगों ने आज यहाँ पे प्रेस क्लब में हमारी पार्टी के राज्य के नवनियुक्त अध्यक्ष संजय जी और आंध्र प्रदेश के अध्यक्ष और तेलंगाना प्रदेश के कोऑर्डिनेटर रत्नम जी के आह्वान पर आप यहाँ पर आए हैं। हमारा उद्देश्य आज की प्रेस कॉन्फ्रेंस का ये है कि पिछले कुछ महीनों से हमारी पार्टी का संगठन का विस्तार नहीं हो पा रहा था। इसके कारण हम लोगों तक नहीं पहुंच पा रहे थे तेलंगाना राज्य में। आज संजय जी की जो अध्यक्ष पद की घोषणा रत्नम साहब ने की है, मैं इस प्रस्ताव का समर्थन करता हूं और हम ये विश्वास दिलाते हैं तेलंगाना की जनता को कि अगर हमारी ओर से इस प्रदेश के लोगों को जो भी समर्थन प्रयास प्राप्त करना होगा, हम उसमें आपको हर स्तर पर मैं आपकी मदद करूंगा। जहां तक पिछले दिनों नवंबर के महीने में यहाँ पे विधानसभा के चुनाव हुए थे, उन विधानसभा चुनाव में हमारी पार्टी का कोई अच्छा प्रदर्शन नहीं हो पाया, क्योंकि संगठन का ढांचा बहुत अच्छा नहीं था। लेकिन आज संजय जी ने जो कमान संभाली है प्रदेश की, हमें विश्वास है। डॉक्टर सैम पॉल साहब यहाँ बैठे हैं जो एनसीसी के चेयरमैन हैं, और हमें इनसे बहुत ज़्यादा अपेक्षाएं हैं। और जो हमारी ये जो महिला विंग की अध्यक्ष हैं, हमारी पार्टी का ये उद्देश्य है, आज से नहीं पिछले 20 सालों से हम ये प्रयास कर रहे थे कि लोकसभा हो या विधानसभा हो, महिलाओं की भागीदारी 50% होनी चाहिए। हमें आज की तारीख में जो आपकी विधानसभा बनी है, इसमें महिलाओं की जो भागीदारी है वो 50% नहीं है। तो हमारा प्रयास ये रहेगा कि इस प्रदेश की जो आम महिलाएं हैं, उनका प्रदेश की राजनीति में एक उनको हिस्सा मिलना चाहिए, और कम से कम हमारी पार्टी का ये कमिटमेंट है कि हम महिलाओं को 50% सीटों पे लड़ाने का काम करेंगे। दूसरा ये है कि आप सभी को मालूम है कि पिछले दिनों जो लोकसभा के चुनाव हुए थे, किसी एक पार्टी को बहुमत नहीं मिला था, चाहे वो एनडीए हो चाहे वो इंडिया हो। लेकिन उन्होंने गांठ साठ करके कभी उन्होंने इनकम टैक्स से डराया, कभी ईडी से डराया, कभी सीबीआई से डराया, और 242 सीटों वाली पार्टी ने बहुमत हासिल करके इन सरकारी विभागों का दुरुपयोग करके केंद्र में सरकार बना ली। लेकिन आज पहली बार 10 साल तक इन्होंने कभी भी ये कहा कि ये बीजेपी की सरकार है। आज कम से कम नरेंद्र मोदी की सरकार ये कह रही है कि ये एनडीए की सरकार है। आज विपक्ष की आवाज जो है लोकसभा में सुनी जा रही है।
इससे पहले ये होता था 10 साल तक कोई भी बिल, अगर आपको याद हो 2019 में जिस तरीके से 370 को जिस तरीके से हटाया गया था कश्मीर के मामले को लेकर, या 3 तलाक का मामला जो था, जिस तरीके से सदन में किसी भी प्रकार की बहस किए बना। अब मैं आपको ये भी बता दूं, एक टाइम वो आया था जबकि 200 सांसद निलंबित कर दिए गए हाउस के अंदर और 20 बिल पास करा लिए गए, लेकिन आज वो समय नहीं है। अगर ये बिल लाने वाले थे, वो बिल जो था एक ब्रॉडकास्टिंग बिल था, जो ब्रॉडकास्टिंग बिल ये लाना चाहते थे जिसमें आप लोगों की पावर को कर्टेल किया जा रहा था, जो प्रेस की आज़ादी थी उसको छीनने जाने वाला था, ये अपोजिशन के दबाव में उस बिल को रोक लिया गया। आपको याद होगा यूनिफॉर्म सिविल कोड का जो बिल लाए थे, उसको जो है जेपीसी ज्वाइंट पार्लियामेंट्री कमेटी को रिफर कर दिया गया। वो दिन दूर नहीं, ये ज्यादा दिन तक सरकार, उनको ये है कि ये वो सरकार वही है जो 2019 वाली सरकार थी, जो 2024 की सरकार में ये बहुत बड़ा अंतर आया है। हम आपके प्रदेश में आज जो बैठे हैं, इसके माध्यम से, इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से हम यहाँ की सरकार को भी ये बताना चाहते हैं, रेड्डी साहब की सरकार है, कांग्रेस की सरकार है, उनको मैं देख रहा हूँ और मैं उनसे ये अपेक्षा करता हूँ जो उन्होंने अपने चुनाव में वादे किए थे, जो आम जनता से सरोकार करने वाले वादे थे, उनको पूरा करने का काम करें। हम उनके साथ कंधे से कंधा मिला के जहां भी हमारी जरूरत होगी हम उनके साथ मिलके काम करने के लिए तैयार हैं। अगर उन्होंने जनता की अपेक्षाओं को नजरअंदाज किया तो हमारी पार्टी उनके खिलाफ भी बोलने के लिए मजबूर नहीं होगी। ये मैं आपके माध्यम से ये कहना चाहता हूँ। हो सकता है आने वाले अगले हमारी विजिट में मैं मुख्यमंत्री से स्वयं मिलूंगा और यहाँ की जो और जनता से जुड़ी हुई जो समस्याएं हैं उनके ऊपर हम लोग उनसे विचार विमर्श करेंगे। और हम चाहते हैं ये जो सरकार है कांग्रेस की, क्योंकि हम इंडिया गठबंधन का हिस्सा नहीं है, लेकिन ना होने के बावजूद हम चाहते हैं इस देश में सेकुलरिज्म जो है वो उसको मेंटेन किया जाए, कम्युनल हार्मोनी को मेंटेन किया जाए। इसलिए हम आज आपके बीच आए हैं और हमारी पार्टी तेलंगाना राज्य में इस सरकार का पूर्ण रूप से समर्थन करेगी। ये मेरा आपके बीच कहने का इरादा था। अगर कोई सवाल है तो जो मीडिया को जो रिस्ट्रिक्टेड करे, आप जैसे बता रहे हैं वो सच बात है। हाँ। मीडिया क्या गुलाम बन जाना चाहिए? नहीं, बिल्कुल नहीं। हमारा ये कॉन्स्टिट्यूशनल राइट है, राइट ऑफ स्पीच एंड एक्सप्रेशन। ये आजादी होनी चाहिए अखबार वालों को कि वो अपने कलम से लिख सके। ये थोड़ी आप किसी के गुलाम थोड़ी बनेंगे। प्रेशर तो है ना पार्टियों का, कई बड़े बड़े देश। बिल्कुल नहीं, प्रेशर नहीं है। ये मौजूदा सरकार जो है, केंद्र सरकार, हम केंद्र सरकार की बात कर रहे हैं, उसकी ये पॉलिसी है कि हम जो भी करें वो अखबारों में ना छपे। अब वो टाइम नहीं है कि अखबारों में सेंसर होता था। ये डेमोक्रेटिक कंट्री है, यहाँ डेमोक्रेसी के जो चीजें हैं वो चलेंगी। प्रेस को आजाद होना चाहिए, उनको कलम की ताकत होना चाहिए। और जिस तरीके से जर्नलिस्ट को कहीं से भी उठा के जेल में डाल देते हैं। आपको मैं एक घटना बता रहा हूँ, स्मृति ईरानी का नाम सुना आपने? ये अमेठी से चुनाव लड़ी थी और वहां की एमपी थी। एक लड़के ने, एक जर्नलिस्ट ने सवाल पूछ दिया, उसको एफआईआर करवा दी। ये जो है ये बहुत ही गलत है तरीका। हम इसका विरोध करते हैं और आने वाले दिनों में हमारी पार्टी पत्रकारों के लिए, उनके हित के लिए लड़ाई लड़ेगी, आंदोलन करेगी, चाहे वो तेलंगाना हो और चाहे वो दिल्ली हो। आप लोग मीडिया का भी क्यों ये नहीं करते कि मीडिया को भी हम सपोर्ट करें? दे आर द फोर्थ पिलर ऑफ। अरे देखिए, हमने पत्रकारों का है, चाहे वो इलेक्ट्रॉनिक हो या प्रिंट मीडिया हो। पत्रकार का मतलब दोनों होता है।
इलेक्ट्रॉनिक भी होता है, प्रिंट भी होता है। हम सबके साथ हैं, हम बिल्कुल इनकी लड़ाई लड़ेंगे। थैंक यू।